ఈరోజు మనం వినబోయే కథ చందమామ కథలు సిరీస్లోని ఒక క్రూరమైన సింహం అలాగే తెలివైన కుందేలుది. ఇంకెందుకు ఆలస్యం, వినేద్దాం పదండి. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. ఆ సింహం ప్రతిరోజు జంతువులను వేటాడి చంపేసేది. ఎలుక, కుందేలు, జింక, మంకీస్ ఇలా అందరూ భయంతో వణికిపోయేవారు. ఒకరోజు జంతువులన్నీ కలుసుకొని ఒక పెద్ద చెట్టు కింద మీటింగ్ పెట్టుకున్నాయి. ఈ సింహం రోజు ఇలానే చేస్తే మనలో ఎవ్వరు కూడా బతకలేము, మనం ఏదో ఒకటి చేయాలి అని చాలా సాడ్గా చెప్పింది జింక. చివరికి అందరూ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు: ఓ మహారాజా, ప్రతిరోజు ఒక జంతువు స్వయంగా నీ దగ్గరకు వస్తుంది. మీరు వేటాడకుండా ఒక్కటే జంతువుని తినండి, ఇక మమ్మల్ని అందరినీ వేటాడి తినొద్దు. సింహం దానికి అంగీకరించింది. ఇలా ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరికి వెళ్ళేది. కొన్ని రోజుల తర్వాత కుందేలు వంతు వచ్చింది. అందరూ దుఃఖంగా చూశారు. పాపం కుందేలు, ఇంకా ఈ రోజు నుంచి కుందేలు మనకి కనిపించదు కదా అని. కానీ ఆ తెలివైన కుందేలు తనలో తాను అనుకుంది, నేను ఒక పథకం వేసి ఈ అడవిని రక్షించాలి. కుందేలు కావాలనే ఆలస్యంగా నడుస్తూ సింహం దగ్గరకు వచ్చింది. సింహం కోపంగా గర్జించింది. ఏంటి ఇంత ఆలస్యం, నన్ను ఆకలితో ఉంచుతావా? కుందేలు వినయంగా నమస్కరించి ఇలా అంది: మహారాజా, నేను వస్తుండగా మరొక సింహం నన్ను అడ్డుకుంది. ఆ సింహమే ఈ అడవికి నిజమైన రాజు అని చెప్పింది. సింహం ఇంకా కోపంతో గర్జించింది. ఏమిటి, నా అడవిలో మరో సింహమా? చూపించు. కుందేలు దారి చూపిస్తూ అడవిలోని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇదిగో మహారాజా, ఇదే ఆ సింహం అని కుందేలు చూపించింది. సింహం బావిలోకి వాలి చూసింది. నీళ్ళలో తన ప్రతిబింబమే కనిపించింది. అది మరో సింహం అని భావించి ఇంకా కోపంగా గర్జించింది. ఆ నీళ్ళలో తన ప్రతిబింబం కూడా గర్జిస్తున్నట్టే కదా కనిపిస్తుంది. తట్టుకోలేని కోపంతో సింహం ఆ బావిలోకి దూకింది. దాంతో చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఇంకా ఆ సింహం బయటికి రాలేదు. ఆ శబ్దం విని అన్ని జంతువులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. సింహం ఇక లేడని తెలిసి సంబరపడ్డాయి. జింకలు ఎగిరి నాట్యం చేశాయి. మంకీస్ కేకలు చేస్తూ చప్పట్లు కొట్టాయి. అందరూ కుందేలుని చుట్టుముట్టి పొగిడాయి, నువ్వు మా సంరక్షకుడివి అంటూ. అలా ఆ చిన్న కుందేలు తన తెలివితో ఒక క్రూరమైన సింహాన్ని ఓడించింది. ఈ కథలోని మోరల్ ఏంటంటే, కండర బలం కంటే బుద్ధి బలం గొప్పది. విజ్డమ్ ఈజ్ గ్రేటర్ దాన్ స్ట్రెంగ్త్. గుడ్ నైట్ పిల్లలు. ఇంకో చందమామ కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. Make sure to like, share and subscribe to our channel 118. Thanks for watching.